అందరికి నమస్తే. బీటీవీ వాయిస్ ఫర్ ది పొలిటికల్ ఛానల్‌కి స్వాగతం. మనతో ప్రొడ్యూసర్ అలాగే రాజకీయ విశ్లేషకులైనటువంటి నటుకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గత కొంతకాలంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డు అంటే కల్తీ నెయ్యి గురించి చాలా ఇష్యూ అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనకి రిజల్ట్ కూడా వచ్చింది. అందులో జంతు కొవ్వు కలవలేదు, కాకపోతే కల్తీ అనేది ఉంది. అంటే ఒక ప్లాంట్ బేస్డ్ నుంచి కానీ డిఫరెంట్ ఆయిల్స్ నుంచి అలా తయారు చేశారని చెప్పేసి రిలీజ్ చేశారు. అయితే దీని గురించి అంబటి రాంబాబు ప్రెస్ మీట్లో చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టారు. దీని గురించి మీరు ఏమంటారు అసలు? ఫస్ట్ మనం ఒక్క మాట అంట, ప్రపంచ దేశాలు ఆరాధ్య దైవంగా, ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా ఆరాధ్య దైవంగా మొక్కుకుంటున్న ఏడుకొండల వాడు. నాకు నా ఇంటికి కూడా భక్తుడే, మీకు భక్తుడే, అందరికీ భక్తుడే. ఆయన దగ్గర మనం 7 కొండలు నడుచుకుంటూ వెళ్తే మనకు మంచి జరుగుతుందని మనం కాదు, మన పూర్వీకుల నుంచి అనుకుంటారు. ఆయన ఆపత్తు మొక్కుల వాడు, ఏడుకొండల వాడు అని అంటారు. అలాంటి వ్యక్తి ప్రపంచంలో ఆయన అంటే నమ్మకం. ఆయన అంటే ఒక ఇది, ఆ దేవుని నమ్ముకుంటే మాకు ఏం జరుగుతుంది, మాకు ఏదో ఒకటి జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలని మీరు 1000 రూపాయల దగ్గర పెట్టినా, మీరు బ్లాక్లో 5000 పెట్టినా, 6000 పెట్టినా, దొంగతనంగా పెట్టినా, మీరు లడ్డూలు ఇదన్నా అదన్నా, అంటే అక్కడ ఏది ఇచ్చినా దేవుణ్ణే చూస్తారు. మీరు విషం పెట్టినా కూడా దేవుణ్ణే చూస్తారు, ఏడుకొండల వాడినే చూస్తారు. అక్కడ విషం కూడా స్వీట్ లాగే ఉంటుంది. ఎందుకంటే దేవుడు మారుస్తాడు అనేది నమ్మకం, ప్రజల నమ్మకం. మీ నమ్మకంగా, మీ 2 పార్టీల నమ్మకం కాదు. టీడీపీ పార్టీ, జనసేన పార్టీ అండ్ వైసీపీ పార్టీ నమ్మకాలు కావు. ప్రపంచ ప్రజలు నమ్ముతుంది ఏంటంటే, ఏడుకొండల వాడి దగ్గర ఏది ఉన్నా ఆయన దండం పెట్టుకుంటే అది స్వీటే అవుతుంది, అది మంచే జరుగుతుంది. మనం నడిచి వెళ్తే మనకు మంచి జరుగుతుంది, మన పిల్లలకు మంచి జరుగుతుంది, మన దేశానికి మంచి జరుగుతుంది, మన రాష్ట్రానికి మంచి జరుగుతుంది. అందుకే ఏడుకొండల వాడిని ఎప్పుడు కూడా ముక్కుతో నిలువుదోపిడి ఇస్తామంటారు. మా అమ్మగారు కూడా అందరూ కూడా నిలువుదోపిడి ఇచ్చిన వాళ్ళే. నిలువుదోపిడి అంటే ఏంటంటే, మా దగ్గర ఉన్నదంతా ఇస్తారు, పుట్టెంటుకలు ఇస్తారు, ఇవన్నీ అంటే ఆయన మీద అపార నమ్మకం మీద ఇస్తారు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి నువ్వంటే నువ్వు కొట్టుకోవడం అనేది ఇది న్యాయమా? ఏడుకొండల వాడు చూస్తూ కూర్చున్నాడు, ఏడుకొండల చూస్తున్నాడు, ఏం చేయాలా? ఇప్పుడు ఎవరు తప్పు అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో కల్తీ నెయ్యి జరిగింది అన్నారు. జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు, పక్కన పెట్టేయండి. అది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా చేయకుండా ఎంక్వైరీ చేసి, ఆ ఎంక్వైరీలో వాళ్ళు తప్పు చేస్తే తీసుకెళ్ళి లోన్ వేసేసేయండి. నెంబర్ 1. నెంబర్ 2, మీరు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మీద మీరు ఒక నాన్ వెజిటేరియన్ అంటే ఒక జంతువుల కొవ్వు కలిసింది అనేది ఒక అపచారం. అది నిజమో అబద్ధమో దేవుడికి తెలుసు. పైన దేవుడు వెంకటేశ్వర స్వామికి తప్ప మీకు నాకు ఎవరికీ తెలియదు, చేసిన వాడికి తెలుసు. అలాంటిది ఇద్దరు కలిపి దేవుణ్ణి మీరు రోడ్డు మీదకి తీసుకువస్తున్నారు. ఇదొక్కటి మీరు గమనించట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా, మన హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ, మొత్తం టోటల్ లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారు, మోడీ గారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఎన్ని మాట్లాడినా, మీరు ఎన్ని మీడియాలో ఎన్ని తీసుకొచ్చినా, మీరు సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీద తీసుకొస్తున్నారు. వెంకటేశ్వర స్వామి మీద ఉన్న మనోభావాలు, ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు, ఆ భక్తుల నమ్మకానికి దెబ్బతీస్తున్నారు అన్న ఆలోచన మీకు ఎందుకు రావట్లేదు? ఆ దేవుడు మీకు అది రావాలని ఎందుకు మీకు దేవుడు ప్రసాదించట్లేదు? ఈ పార్టీ వాళ్ళకి ఆ పార్టీ వాళ్ళకి ఇద్దరికి చెప్తానే, ఏ పార్టీ గొప్ప కాదు. ఇక్కడ దేవుడు గొప్పవాడు, వెంకటేశ్వర స్వామి గొప్పవాడు, ఏడుకొండలవాడు గొప్పవాడు. మీరందరూ గొప్పవాళ్ళు కాదు. ఆయన దగ్గర మీరు భక్తులు మాత్రమే. నేను పట్టుకున్నానని ప్రపంచంలో ఉన్న భక్తులు ఒక లడ్డు ఆరాధ్యంగా చూస్తారు. ఆ లడ్డు దొరికితే, ఒక్క లడ్డు దొరికితే చాలు అనుకునే స్టేజ్లో అది ఎంతోమందికి ఇంత ఇస్తే, అది ఆ దేవుడు కాలు కడ పెట్టి, మన ఇది పెట్టి, ఆ పటిక బెల్లాలు పెట్టి, చక్కగా దేవుని దండం పెట్టుకొని మళ్ళీ అది ఆ ప్రసాదం తీసుకుంటారు. అంత నమ్మకాలను మీరు ఒమ్ము చేస్తూ, దాంట్లో జంతువు కొవ్వు కలిసింది అని, మీరు అది కలిసిందో లేదో దేవుడికి తెలుసు. అంటే రాజకీయ అవసరాల కోసం వీళ్ళు అవగాహన లేకుండా వీళ్ళు దేవుడి మీద ఒక అభాండం వేసి, ఆ దేవుడి దగ్గర ఉన్న భక్తుల మనోభావాలు దెబ్బతీసి, ఆ స్వీట్ తింటే మనం ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, ఇప్పుడు అనిత గారు చెప్పినట్టు, లేకపోతే టీడీపీ వాళ్ళు చెప్పినట్టు, జనసేన చెప్పినట్టు దాంట్లో జంతువు కొవ్వు కలిసింది. ఇప్పుడు బ్రాహ్మణ్స్ అందరూ ముట్టుకోకుండా ఉండాలా?
ముట్టుకున్న వాళ్ళందరూ ఏం పశ్చాత్తాపం చెందాలి? ఉమ్, అంటే ఎవడో చేసిన పాపం, ఎవడో చేసిన తప్పు అది ఏడుకొండల వాడికి తెలుసు, భక్తులకి ఏం తెలుసు? మీరు కొట్టుకొని మీ రాజకీయ అవసరాల కోసం కొట్టుకొని ఆ జంతువు కొవ్వు ఉంది అని మీరు అంటున్నారు. ఉమ్, అంటే ఇప్పుడు ఎంతమంది నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ దేవుణ్ణి అక్కడ ప్యూర్ వెజిటేరియన్ వెంకటేశ్వర స్వామి వారు భక్తులు మరి ఈ విధంగా తప్పు జరిగి ఉంటే ఆ తప్పుని మరి ఎంత పాపం అది, ఎంత అపచారం అది. మరి ఆ పాపాన్ని అపచారాన్ని మీరు సుప్రీంకోర్టు కమిటీ వేసి ప్రధానమంత్రి గారికి తీసుకొచ్చింది. ఎందుకంటే దేశానికి మొత్తం ఆయన పెద్ద, దేశానికి ప్రపంచానికి పెద్ద. వెంకన్న బాబు అంటే ప్రపంచానికి పెద్ద. అందుకే సుప్రీంకోర్టు అండ్ మోడీ గారు ఇన్వాల్వ్ అయ్యి దీని మీద నిజంగా ఈ పాపం చేసిన వాడు ఎవరైనా ఉన్నాడా, ఈ తప్పు చేసిన వాడు ఉన్నాడా? ప్రపంచంలో ఎలాగైనా ప్యూర్ వెజిటేరియన్ అని ఒక ఏడుకొండల వాడి దగ్గర తీసుకొచ్చి నాన్ వెజిటేరియన్ కొవ్వు కలిపే ఆ దుర్మార్గులు దుష్టులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉంటే వాళ్ళని పట్టుకొని నడి రోడ్డు మీద ఈ మొత్తం టోటల్గా ప్రపంచంలో ఉన్న భక్తులు అందరూ మనోభావాలు దెబ్బతీసే వ్యక్తుల్ని నడి రోడ్డు మీద ఉరి తీయండి. అందుకే సుప్రీంకోర్టు విచారణ జరిపించమన్నా. ఒకటి. రెండోది, అది లేకపోతే ఒకవేళ పొరపాటున అది కాకపోతే కొన్ని వందల కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తూ క్షణక్షణం ఆ ఏడుకొండల స్వామిని వేడుకుంటూ మేము మీ దగ్గర 5 సంవత్సరాలు ప్రసాదం తిన్న పాపానికి మేము నాన్ వెజిటేరియన్ అయిపోయామా అని ఎంతమంది బాధపడతారో, ఎంతమంది కన్నీరు పెట్టుకుంటున్నారో, ఎంతమంది శోభ మీకు అనిపిస్తుందో మీ రాజకీయ నాయకులు కనబడట్లేదా అని అడుగుతున్నా. మీరు తిట్టుకుంటున్నారు. ఒక ల్యాబ్ వచ్చి లేదు అని చెప్తుంది, హోమ్ మినిస్టర్ అనిత గారు వచ్చి ఉన్నది అని చెప్తారు. డైరెక్ట్గా కొవ్వులతో సైతం ఉందని నేను ఒక ఛానల్లో కూడా చూశాను. టీడీపీ ఛానల్లో వచ్చి కొవ్వుంది అంటారు, వైసీపీ ఛానల్ వచ్చి లేదు అంటారు. ఆ ఛానల్ కరెక్టా, ఈ ఛానల్ కరెక్టా, ఏ ఛానల్ కరెక్టు? ఆ దేవుడు వెంకటేశ్వర స్వామియే తేల్చాలి. పాపం చేసేవాడిని నడి రోడ్డు మీద నిల్చోబెట్టాలి. సాక్షాత్తు ఏడుకొండల వాడే తీర్చాలి తప్ప ఈ రాజకీయ నాయకులు అవసరాల కోసం ప్రజల భక్తుల్ని దేవుణ్ణి ఆడుకుంటున్నారు. కాబట్టి దయచేసి ప్రతి భక్తులు మీ బాధని వెళ్ళపొచ్చండి. రాజకీయ అవసరాల కోసం మనకు ఇప్పుడు జంతువు కొవ్వు రాకూడదు, జంతువు కాదు నాన్ వెజిటేరియన్ అంటే వెజిటేరియన్ ప్యూర్ వెజిటేరియన్ అన్నాయన. మరి అలాంటి వ్యక్తి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి ఈ పాపం చేసే మూర్ఖులు ఉన్నారా, లేకపోతే రాజకీయ అవసరాల కోసం ఎవరు వాడుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మీరు అవ్వచ్చు, అందరూ ఆయన భక్తులమే. ప్రతి ఒక్కరు మాట్లాడి మీ రాజకీయ అవసరాల కోసం వాడుతున్నారా? నిజంగా మీరు అందరూ రాజకీయాల కోసం మాట్లాడలేదు, వెంకన్న దేవుడి కోసం మేము ఉదయం లెగిస్తే అహోరాత్రులు కష్టపడుతున్నామని ఏ పార్టీ వెళ్ళని మీ గుండె మీద చేసి సాక్షాత్తు మీరు ప్రమాణకం చేయండి. ఒక్క టికెట్ మీరు టికెట్ ఎంత అమ్ముతున్నారండి? ఒకప్పుడు 2019-24 3,000 అమ్మేవారు మనిషికి, ఇప్పుడు 6,000 అమ్ముతున్నారు. బ్రేక్ దర్శనం 6గురికి ఎంత అమ్ముతున్నారు? ఎమ్మెల్యే టికెట్లు ఎమ్మెల్యే దాంట్లో బ్రేక్ దర్శనం ఎంత వస్తుంది? బోర్డు మెంబర్ బ్రేక్ దర్శనం ఎంత వస్తుంది? స్వచ్ఛంతగా నిజంగా భక్తుడు దేవుణ్ణి చూడగలుగుతున్నాడా? అందుకే డబ్బున్న దేవుడు ఒడ్డుగాసుల వాడు వెంకన్న బాబు అంటారు. అలాగే మీరు కూడా రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారు. నేను ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను, నేను ప్రూఫ్స్తోనే మాట్లాడుతున్నా. కాకపోతే ఏ రాజకీయ నాయకుడు వచ్చినా రేటు పెరుగుతుందే తప్ప రేటు తగ్గట్లే. భక్తుడు దర్శనంకి వెళ్ళాలంటే రేటు పెరుగుతుంది, భక్తుడు మామూలు సామాన్యం దర్శనం చేసుకోవాలంటే రేటు పెరుగుతుంది. మరి అది టీడీటీ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మరి ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆ దేవుణ్ణి మనం అడుగుతున్నాం. అంతే, ఎవరిని అడగడానికి లేదు. ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు చేసేది ఏమీ లేదు. ఇప్పుడు ఆ రాజకీయ నాయకుడు వెళ్ళిపోతే ఈ రాజకీయ నాయకుడు వస్తాడు, ఈ చైర్మన్ వెళ్తే ఇంకో చైర్మన్ వస్తాడు, ఈ ఈవో వెళ్ళిపోతే ఇంకో ఈవో వస్తాడు. కానీ సిస్టమ్ మారదు. ఒక 2 రోజులు భయంగా ఉంటుంది, 3వ రోజున మామూలుగానే ఉంటుంది. అంటే ఇదంతా కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఎప్పటి నుంచో వెళ్ళిపోతున్నాయి. మనం ఏమీ చేయలేం. 100 రూపాయలు అవ్వచ్చు, 200 అవ్వచ్చు, ఇప్పుడు 5,000 అయింది, 6,000 అయింది. ఈరోజు ఒక మెంబర్కి 6గురిని పంపిస్తారు, ఒక మెంబర్కి 36,000. ప్రోటోకాల్ దర్శనం 15,000. అంటే ఇవన్నీ నేనేదో వేగ్గా చెప్పట్లేదు, అవన్నీ కూడా జరుగుతున్నవే.
కాకపోతే ఏంటంటే మనం ప్రతిదీ చాలా చక్కగా అయిపోతుంది. ఆధార్ కార్డు ఉంటుంది, అన్ని రూల్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ ఉంటాయి. దీన్ని మనం అరికట్టడానికి నిజంగా దేవుడికి ప్రత్యేకంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఏ రోజు వస్తుంది, ఆ దేవుణ్ణి కళ్ళతో చూసే ఏ రోజు వస్తుందని కోట్లాది మంది దేవుడు అభిమానులు కోరుకుంటున్నారు. ఆ దేవుని మొక్కుకుంటున్నారు. ఈ రాజకీయ నాయకులు అడగట్లా. ఈ రాజకీయ నాయకుల గొడవలు ఎప్పుడు ఆగుతాయి తండ్రి? మిమ్మల్ని మేము స్వయంగా వచ్చి మేము మీ దగ్గర సాక్షాత్తు మిమ్మల్ని కళ్ళతో చూసే రోజు ఏ రోజు వస్తుంది? ఈ లక్షల రూపాయలు మా దగ్గర లేవు. మాకిచ్చే పెన్షన్తో మేము మీ దగ్గర కాలనడకను వచ్చి దర్శనం చేయాలంటే 3 రోజులు పడుతుంది. ఆ దర్శనం చేయడానికి 3-4 రోజులు. మామూలుగా అర్జెంట్ దర్శనం అయితే ఒక రేటు, ఎమర్జెన్సీ అంటే ఒక రేటు, విఐపి అయితే ఒక రేటు, వివిఐపి అయితే ఒక రేటు. అయ్యా, ఏ దర్శనం ఏ విఐపీలు లేకుండా మిమ్మల్ని కళ్ళతో చూసుకునే రోజు ఏ రోజు వస్తుంది దేవుడా అని ఆ దేవుని మొక్కుకుంటున్నారు. ఆ వెంకటేశ్వర వీళ్ళిద్దరు గొడవలో మాని అభివృద్ధి కోసం పెట్టండి దారి, అభివృద్ధి కోసం చూడండి. అలాగే దేవుణ్ణి మన రోడ్డు మీదకి లాక్కుండా, దేవుణ్ణి అభాస్పాలు చేయకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, దయచేసి వాళ్ళ మనోభావాలు ఇబ్బంది కలగకుండా మనం చూడవలసిన బాధ్యత చైర్మన్ మీద ఉంది, చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద. మీకు గొడవలు ఉంటే వేరేగా కొట్టుకోండి. తప్పు జరిగి ఉండొచ్చు, జరగకపోవచ్చు, ఏవైనా జరగవచ్చు మేబీ. కానీ దేవుడిని ఎవరైతే ఆ భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా మన దేవుని ఆ నిబద్ధతను కాపాడవలసిన బాధ్యత ఏడుకొండల వాడి ఆ ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకోవాలి తప్ప, మన ప్రపంచం బాగుండాలని కోరుకోవాలి తప్ప, ఆ దేవుణ్ణే రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని నేను అన్ని పార్టీల వారికి రిక్వెస్ట్ చేస్తూ చేతులు జోడించి దండం పెట్టి, వాళ్ళందరూ మీరు కొట్టుకోండి, వేరే విధంగా కొట్టుకోండి, దేవుని రాజకీయాలకు లాగొద్దు అని మాత్రం చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.